ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై బాంబు దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే దీనికి ఒక ప్రధాన షరతు విధించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే పునర్ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఇందుకు అంగీకరిస్తే 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు శాంతి దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల అనంతరం ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్ ఇది డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి అంతర్జాతీయ వాణిజ్యానికి సహకరించాలన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ జలసంధి పునర్ప్రారంభం కావటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, కవిత, ఒక విధంగా ఇది ఒక శాంతి ఒప్పందం అనుకోవచ్చు. అయితే 15 రోజుల సీజ్ ఫైర్ విండో మాత్రమే ముందుగా దీనిని ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేస్తూ హర్మూజ్ జలసంధిని మేము 15 రోజుల పాటు తెరుస్తున్నాము. ఇరానియన్ ఏదైతే IRGC ఉందో దానికి కోఆర్డినేట్ చేస్తూ ఈ హర్మూజ్ జలసంధి నుంచి అన్ని షిప్స్ వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం సీజ్ ఫైర్ కి సంబంధించి అటు లెబనాన్ తో సహా మిగిలిన ఫ్రంట్స్ లో కూడా సీజ్ ఫైర్ ఉంటుంది. దీంట్లో ఇజ్రాయెల్ కూడా భాగస్వామ్యం అనేటువంటిది కూడా ఏదైతే వైట్ హౌస్ వర్గాలు వెల్లడించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు అటు ఇరాన్ లోను అదేవిధంగా లెబనాన్ లోను ఇజ్రాయెల్ పూర్తిగా ఒక విధంగా 15 రోజుల పాటు ఒక సీజ్ ఫైర్ కు, కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకుంటే దాదాపు 39 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఏదైతే యుద్ధం ఉందో ఒకసారి ఆగిపోయింది అనుకోవచ్చు. చైనా లాస్ట్ లో ఎంటర్ అయిన తర్వాత చైనా చెప్పిన మాటకు ఇరాన్ అంగీకరించింది అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. చైనా ఏదైతే మొత్తం ఎకనామికల్ గా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఇమీడియట్ గా ఇరాన్ దీన్ని ఒప్పుకోవాలని చైనా కూడా లాస్ట్ మినిట్ ప్రెషర్ చేసింది అనేటువంటి విషయం కూడా వస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ 15 రోజుల సంధి కావచ్చు, లేకుంటే కాల్పుల విరమణ కావచ్చు, ఉడంబడిక కావచ్చు, ఇది ఎవరికి అనుకూలం అనేటువంటి డిబేట్ కూడా స్టార్ట్ అయింది. మొత్తానికి చూసుకుంటే నిన్న ఏదైతే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరికొద్ది గంటల్లో ఇరాన్ అనేటువంటిది రాతి యుగంకు వెళ్ళిపోతుంది, పూర్తిగా ఒక నాగరికత ధ్వంసం అయిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చారు. ఆ తర్వాత అదే స్టేట్మెంట్ లో ఆయన ఒక డీల్ ఏదైనా రావచ్చు, ఒక అద్భుతం జరగవచ్చు అనేటువంటిది కూడా నిన్న ట్రంప్ చెప్పారు. అటువంటి అద్భుతంగానే దీన్ని చూడాలి. డెఫినెట్ గా ఇరాన్ లో కావచ్చు, లేకుంటే మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటున్నాయో చాలా బలంగా ఈ కాల్పుల విరమణను లేకుంటే ఈ సంధి లాంటివన్నీ కోరుకున్నాయి. ఇప్పటికే అటు గల్ఫ్ కంట్రీస్ లో ముఖ్యంగా UAE కావచ్చు, అదేవిధంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఈ దేశాలన్నింటిలో కూడా ఒకలాంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోయింది. ఒకవేళ ఆయిల్ రిఫైనరీస్ మీద, బ్రిడ్జెస్ మీద, ఎనర్జీ సెక్టర్ మీద ఇంకా దాడులు జరిగితే పూర్తిగా ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ట్రంప్ ఇప్పుడు పోస్ట్ చేశారో, ముఖ్యంగా భారత కాలమానం ప్రకారం దాదాపు 4 గంటల సమయంలో ఆయన ఈ ఉడంబడిక జరిగింది అనేటువంటిది ఆయన ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా ఇరాన్ కి సంబంధించినటువంటి అన్ని ఎంబసీస్ నుంచి కూడా దీన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. అయితే ఇంకా కొన్ని ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీద కొంత ఇంకా మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. గల్ఫ్ కంట్రీస్ మీద కూడా కొన్ని మిసైల్ దాడులు జరుగుతున్నాయని అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వైట్ హౌస్ కూడా కొంత క్లారిఫికేషన్ ఇచ్చింది. IRGC అనేటువంటిది చాలా ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. చాలా కమాండర్స్ కి ఇంకా సమాచారం పూర్తిగా వెళ్లాల్సింది, లేదంటే ఈ ఉడంబడి కంటే ముందు ఫైర్ అయినటువంటి మిసైల్స్ గా వాటిని చెప్తున్నారు. కాబట్టి ఒక విధంగా ఈ మొత్తం ఉడంబడిక అనేటువంటిది ఇంకొద్ది క్షణాల్లో పూర్తిగా దానికి ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది 15 రోజుల విండోనైనా, 15 రోజులు మాత్రమే ఇది ఆగి ఉంటుందా ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది, 15 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో శాంతి నెలకొంటుందా అనేటువంటి దాని మీద ఫర్దర్ గా మనం చూడాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఇప్పటికే మార్కెట్స్ మీద కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధర ఫ్రీ ఫాల్ అయింది. డైరెక్ట్ గా $112, $113 నుంచి అది దాదాపు 10%, 11% పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో అన్ని మార్కెట్ల మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది
ఎవరి టర్మ్స్ ప్రకారం జరిగింది అనేటువంటిది కూడా చూడాలి. ఇరాన్ చేసినటువంటి ప్రకటన చూసుకుంటే ఇది ఇరాన్ కు అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మీద పూర్తి స్థాయిలో వాళ్లకు గుత్తాధిపత్యం ఉండే విధంగా ఈ ఉడంబడిక ఉంది అని ఇరాన్ ప్రకటిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ కూడా దీంట్లో అనుకూలత మాకుంది అనేటువంటి చెప్తున్నారు. అంటే యురేనియం ప్రొలిఫికేషన్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇవన్నీ ఇరానియన్ వైపు నుంచి చెప్తున్నటువంటి మాటలు. ఒక విధంగా ఇరానియన్ కి సంబంధించిన ప్రకటన చూస్తే మేము యుద్ధం గెలిచాము అనేటువంటి ప్రకటన కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇరాన్ లో ఎవరు ఈ ప్రకటనకు ఒక విధంగా అఫీషియల్ మద్దతు ఇచ్చారు, లేకుంటే ఎవరు దీన్ని ప్రకటించారని చూస్తే ఎవరైతే ఇరాన్ కి సంబంధించినటువంటి కొత్త సుప్రీం లీడర్ ఉన్నారో ముస్తఫా, ఆయన దీనికి ఫైనల్ గా ఓకే చేశారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఓకే చేశారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. బట్ ఓవరాల్ గా ఇది ఒక శుభ పరిణామం. సీజ్ ఫైర్ జరిగింది అనేటువంటిది 15 రోజుల పాటు కాల్పులు ఉండవు. బట్ దీని తర్వాత ఏ విధంగా చర్చలు ఉంటాయో చూడాల్సి ఉంటుంది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురి చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై బాంబు దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే దీనికి ఒక ప్రధాన షరతు విధించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఇందుకు అంగీకరిస్తే 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు శాంతి దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల అనంతరం ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్ ఇది డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి అంతర్జాతీయ వాణిజ్యానికి సహకరించాలి అన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ జలసంధి పునఃప్రారంభం కావటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ పంపిన 10 అంశాల ప్రతిపాదనను ట్రంప్ చర్చించదగ్గ ఆధారంగా అభివర్ణించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఈ 2 వారాల సమయం ఉపయోగపడుతుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవైపు ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాలను నియంత్రించాలని అమెరికా కోరుతుండగా, మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు సానుకూలంగా ఉన్నట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 14 రోజుల్లో గనక ఒప్పందం ఒక కొలిక్కి రాకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ట్రంప్ పెట్టిన ఈ డెడ్ లైన్ ను ఇరాన్ ఏ మేరకు గౌరవిస్తుంది? హర్మూజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ మునుపటిలా సాగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద ప్రశ్న. అమెరికాతో ఇరాన్ కాల్పుల ఒప్పందం కుదరటంతో గ్లోబల్ మార్కెట్లకు ఊరట లభించింది. 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉండటం, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి వరకు $117గా ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం $103లకు చేరుకుంది. అయితే ఇరాన్, అమెరికా మధ్య పూర్తి స్థాయి ఒప్పందం జరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.